వెల్కమ్ టు వి న్యూస్ తెలంగాణ. ముందుగా హెడ్లైన్స్. బీజేపీ ఓబీసీ మోర్చా రాష్ట్ర అధ్యక్షుడు శ్రీ జి ఆనంద్ గౌడ్ మీడియాతో మాట్లాడుతున్నారు. తెలంగాణ భవన్లో మాజీ మంత్రి ఎమ్మెల్యే తలసాని శ్రీనివాస్ యాదవ్ ప్రెస్ మీట్. వైఎస్ఆర్సీపీ నాయకుల ప్రెస్ మీట్. మేడారంలో కూలిన భారీ హోర్డింగ్. బీజేపీ ఓబీసీ మోర్చా రాష్ట్ర అధ్యక్షుడు శ్రీ జి ఆనంద్ గౌడ్ మీడియాతో మాట్లాడుతున్నారు. అందరికీ నమస్కారం. ముఖ్యంగా ఇవాళ సమావేశం పెట్టడానికి, పత్రికా సమావేశం పెట్టడానికి కారణం ఏంటంటే, ఓబీసీలకు ఈ కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన 2 సంవత్సరాలు పూర్తయిన కూడా ఇంకా అనేక విషయాలలో అన్యాయం జరుగుతూనే ఉంది. రోజు అబద్ధాలు చెప్తూనే ఉన్నారు ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు. మొదటి మోసం కామారెడ్డిలో బీసీలకు ఇచ్చిన వాగ్దానాలు. అధికారంలోకి వచ్చి ముఖ్యమంత్రి అయిన తర్వాత ప్రతి నెలలో ఏదో ఒక పథకాన్ని తీసుకొచ్చి బీసీలకు మేము ఈ విధంగా సంక్షేమ పథకాలు తీసుకొస్తున్నాం, బీసీల గురించి ఈ పథకాలను తీసుకొచ్చి వాళ్ళని అభివృద్ధిలోకి తెస్తామని చెప్పడం తప్పించి వారు ఇంతవరకు ఒక్కటి కూడా పూర్తి చేసేది లేదు. అనేక కేంద్ర ప్రభుత్వం ద్వారా వచ్చే అనేక పథకాలను కూడా ఈ రాష్ట్రంలో అమలు చేయడానికి అడ్డంకులు సృష్టిస్తున్నారు ఈ కాంగ్రెస్ ప్రభుత్వ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి. దాని గురించే ఇవాళ మా సీనన్న గారు కూడా కేంద్ర ప్రభుత్వం నుంచి వచ్చే అనేక పథకాలు ఎట్లా అడ్డుకుంటున్నారు, ఎట్లా బీసీలు నష్టపోతున్నారు చెప్తా. అంతకుముందు నేను ఒక 2-3 విషయాలు చెప్పి సీనన్న తర్వాత పూర్తి స్థాయిలో వివరిస్తారు. ఎందుకంటే ఒకటి, కామారెడ్డిలో అతను ఇచ్చిన మేనిఫెస్టో కానీ వాగ్దానం కానీ మర్చిపోయిండు. రాజకీయంగా మోసం చేసిండు, ఉద్యోగపరంగా మోసం చేసిండు, పథకాల పరంగా మోసం చేసిండు, అన్ని రకాలుగా మోసం చేసిండు. ఇవాళ బీసీలకు తెలంగాణ రాష్ట్రంలో అందరికీ అర్థమైపోయింది. రేవంత్ రెడ్డి గారు చెప్పడమే తప్పించి ఏది చెయ్యడు. ఇక అతన్ని ఆశ పడొద్దు అని ఒక నిర్ణయానికి వచ్చే మొన్న గ్రామ పంచాయతీ ఎన్నికలలో మంచిగా వాత పెట్టారు, కానీ వాళ్ళు ఏదో చెప్పుకుంటారు మేము గెలిచినామని. ఎందుకంటే ప్రభుత్వం ఏది ఉంటే అక్కడ గ్రామ సర్పంచ్ ఏంటంటే మీ పార్టీ అని చెప్తాడు, కానీ నిజానికి మా భారతీయ జనతా పార్టీ అత్యధికంగా గెలిచింది, మా కార్యకర్తలే గెలిచింది, అది గ్రామాలలో తెలుసు. ముఖ్యంగా 2 విషయాలు ఆయన ఏ విధంగా ఇవాళ ఎందుకు చెప్తున్నట్టు ఈ విషయం నిన్ననే మన పొన్నం ప్రభాకర్ చెప్తుండు. ఎక్కడెక్కడైతే ప్రైవేటు బిల్డింగ్లలో నడుస్తున్న పాఠశాలలుయో మేము వెంటనే ప్రతి దగ్గర మేము శాశ్వతంగా భవనాలు నిర్మిస్తామని. అసలు ఎంత మోసం అంటే, ఫిబ్రవరి 2016 2024 కొడంగల్లో నేను ఇంటిగ్రేటెడ్ గురుకులాన్ని కొడంగల్లో ప్రారంభించి దాని నమూనాగా ఈ రాష్ట్రంలో ప్రతి అసెంబ్లీలో ఒకటి నేను కడతానని చెప్పిండు. తెలంగాణ భవన్లో మాజీ మంత్రి ఎమ్మెల్యే తలసాని శ్రీనివాస్ యాదవ్ ప్రెస్ మీట్. ప్రజల్ని సాటిస్ఫై చేయడానికి, ప్రజల్ని సంతోషపెట్టడానికి రాష్ట్రంలో ఉన్నటువంటి రైతాంగం కావచ్చు, అదేవిధంగా నిరుద్యోగ యువకులు కావచ్చు, మహిళలు కావచ్చు, సామాన్య ప్రజానికం కావచ్చు, మనం వాళ్ళకి ఎంత మేలు చేసినాం అనేదే ప్రధానమైనటువంటిది. రాజకీయాలలో రాజకీయ పార్టీలు మేనిఫెస్టోలు ఇస్తుంటాయి. ఆ మేనిఫెస్టోలోనే భగవద్గీత అని, ఖురాన్ అని, బైబిల్ అని చాలా సందర్భాలలో అసెంబ్లీలో కూడా చెప్పినటువంటిది, పార్టీ మేనిఫెస్టోలో కూడా జరిగేది మనం చూస్తాం. కానీ ఒక విచిత్రమైనటువంటి ప్రభుత్వం మన రాష్ట్రంలో జరుగుతుంది. చాలా సందర్భాలలో మనం సర్కస్ నడిపిస్తున్నామా, ప్రభుత్వాన్ని నడిపిస్తున్నామా అనేదానికి కరెక్ట్ సూటబుల్ అయినటువంటి గవర్నమెంట్. రేవంత్ రెడ్డి గారికి ఏమో అతి చిన్న వయసులో ముఖ్యమంత్రిగా అవకాశం వచ్చింది. ఆ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవడానికి ప్రజల మన్ననలు పొందాలి. మీరు ఇచ్చినటువంటి హామీలేంది,
అవి కరెక్టు ఇంప్లిమెంటేషన్లో ఉన్నాయా లేదా, ప్రజల నుంచి మనం ఆ కార్యక్రమాలు చేసి వాళ్ళ దీవెనలను పొందవలసినటువంటి ప్రభుత్వం రాష్ట్రాన్ని విచ్చలవిడితనం చేసి ప్రజల దగ్గర డబ్బులు లేకుండా చేసి రియల్ ఎస్టేట్ వ్యాపారం కుదేలైపోయి అసలు ఇక్కడ రాష్ట్రంలో ఎవరు మాట్లాడితే వాళ్ళ మీద అక్రమంగా కేసులు పెట్టి వాళ్ళని దౌర్జన్యపూరితంగా హరాస్మెంట్ చేయడం అనేది మొన్నటికి మొన్న చూసినాం. ఎన్టీవీలో జరిగినటువంటి అంటే ఫోర్త్ స్టేట్ అని పిలువబడేటువంటి పాత్రికేయులకు అక్కడ జరుగుతున్నటువంటి చర్చ లేకపోతే వాళ్ళకున్న ఇన్ఫర్మేషన్ ప్రకారం వాళ్ళు ఏదో ఒక న్యూస్ పెడితే దాన్ని అక్కడ ఉన్నటువంటి బీసీ ఎస్సీ పిల్లల్ని తీసుకుపోయి అరెస్ట్ చేసి నానా ఇబ్బందులు పెట్టిన తర్వాత అల్టిమేట్గా కోర్టు న్యాయమూర్తి గారు ఏమిచ్చిండ్రో మనం చూసినాం. అంటే మా ఇష్టం ఉన్నట్టు మేము చేసుకుంటాం, మా తుగ్లక్ రాజ్యం. ఇప్పుడు కేసీఆర్ గారు 10 ఏళ్ళు పరిపాలన చేశారు, అంతకుముందు కాంగ్రెస్ ప్రభుత్వం పరిపాలన చేసింది. మా ప్రభుత్వం ప్రజలు మాకు అవకాశం ఇచ్చిండ్రని మేము కార్యక్రమాలు చేసుకుంటా వెళ్ళినవే తప్ప గత ప్రభుత్వం ఏం చేసింది, గత ప్రభుత్వంలో జరిగినటువంటి అవకతవకలేంది అవన్నీ బయటికి తీసుకుంటే అసలు మీలో ఎవడన్నా మిగులుతాడా? అది మొదలే కాంగ్రెస్ పార్టీ. వైఎస్ఆర్సీపీ నాయకులు ప్రెస్ మీట్. రోజు ప్రభుత్వంలో ఉన్న పెద్దలు గుర్తించాల్సిన అవసరం ఉంది. ఇది పూర్తిగా నిన్న జీవీఎంసీ ఎస్సీ గోవిందరావు గారి యొక్క మరణం ఈ వ్యవస్థ చేసిన హత్య, ఈ ప్రభుత్వం చేసిన హత్యగా మనం భావించవచ్చు. ఒక ప్రభుత్వ ఉద్యోగిని జీవీఎంసీ కమిషనర్ కానీ జీవీఎంసీ మేయర్ కానీ లేకుండా ఏ అధికారంతో పట్టాభి రివ్యూ నిర్వహిస్తారు, ఏ అధికారంతో, మీకు ఏం అధికారం ఉందని నిన్న అతన్ని వేధించి మనోవేదనకు గురి చేసి అధికార మదంతో అతను చనిపోయే పరిస్థితిని తీసుకొచ్చిన విషయాన్ని మేము తీవ్రంగా ఖండిస్తూ ఉన్నాం. ముఖ్యంగా ప్రజాస్వామ్యంలో ప్రభుత్వ ఉద్యోగులు ప్రజలకి జవాబుదారుతనం తప్ప రాజకీయ నాయకుల యొక్క స్వలాభాలకి, రాజకీయ నాయకుల యొక్క ఆర్థిక వ్యవహారాలు చక్కబెట్టడానికి కాదు. కేవలం ఎస్సీ గారు ఒక ఆనెస్ట్ పర్సన్ అని ఏదైతే కూటమిలో ఉన్న ఒక కాంట్రాక్ట్కి సంబంధించి ఈ ప్రభుత్వంలో ఉన్న రాజకీయ నాయకులకి అనుకూలంగా వ్యవహరించలేదనే కారణంతో ఆయనపైన తీవ్రమైన ఒత్తిడి తీసుకొచ్చి ఆయన ఆవేదనకు గురి చేసి వాళ్ళు చెప్పిన విధంగా నడుచుకోలేదని ఈరోజు ఆయన్ని హత్య చేయడం జరిగింది. ఇది మన ప్రభుత్వం పూర్తిగా ఈ వ్యవస్థ యొక్క, ఈ ప్రభుత్వం యొక్క హత్యగానే దీన్ని భావించవచ్చు. దీనికి ఎవరు సమాధానం చెప్తారు? ఆయన మరణానికి జవాబుదారీతనం ఎవరు చెప్తారు? ఆయన ఆ కుటుంబానికి ఆయన లేని లోటుని ఎవరు తీరుస్తారు? ఈ రాష్ట్రంలో ఇదే విధంగా ఉంటే ఈ రాష్ట్రంలో ఉన్న ప్రభుత్వ ఉద్యోగులకి మీరు ఏ రకంగా భద్రత కల్పిస్తారు? ఈ రాష్ట్రంలో ఉన్న ప్రభుత్వ ఉద్యోగులు ఇలాంటి సంఘటన వల్ల వారు ఒక అభద్రతాభావంతో ఉంటే వారికి భరోసా ఇచ్చే వ్యవస్థలు ఈ రాష్ట్రంలో ఎక్కడున్నాయి? ఇది చాలా దుర్మార్గమైన చర్య. దీనిపైన ఎవరైతే అక్కడ కార్పొరేటర్ ఉన్నారో, ఎవరైతే అక్కడ స్థానిక శాసనసభ్యులు ఉన్నారో, ఎవరైతే ముఖ్యంగా ఈ కోమటిరెడ్డి పట్టాభి అనే అతను గతంలో కూడా ఇదేదో రాచరికం అనుకుని, అధికారం శాశ్వతం అనుకుని
ఇది ప్రజాస్వామ్య విలువల్ని పక్కన పెట్టి, రాజ్యాంగ విలువల్ని పక్కన పెట్టి ఒక రాచరిక వ్యవస్థల గతంలో కూడా ఇదే విధంగా విశాఖపట్నం వచ్చి ఇదే విధంగా రివ్యూలు నిర్వహించి అధికారుల మీద జులుం ప్రదర్శించడం జరిగింది. మేడారంలో పెను ప్రమాదం తప్పింది. ఆసియాలోనే అతిపెద్ద గిరిజన జాతరగా ముమ్మరంగా ఏర్పాట్లు జరుగుతున్నాయి. జాతర ఏర్పాట్లు జరుగుతున్న సమయంలో హర్తా హోటల్ సమీపంలోని వై జంక్షన్ వద్ద భారీ హోర్డింగ్ ఒక్కసారిగా కుప్పకూలిపోయింది. జంపన్న వాగు నుంచి గద్దెల వైపు వెళ్లే మార్గంలో ఈ ఘటన చోటు చేసుకుంది. ఈ దుర్ఘటనలో ఒక భక్తుడికి స్వల్ప గాయాలు కాగా వెంటనే అతన్ని ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. ప్రమాదం జరిగిన సమయంలో భక్తుల రద్దీ తక్కువగా ఉండడంతో పెను ప్రమాదం తప్పింది. లైటింగ్ నేమ్ బోర్డు హోర్డింగ్ కూలిపోవడానికి గల కారణాలపై పోలీసులు విచారణ జరుపుతున్నారు. జాతరకు దాదాపు నెల రోజుల ముందు నుంచే లక్షలాది మంది భక్తులు మేడారం చేరుకుని మొక్కులు చెల్లించుకుంటున్నారు. రాష్ట్ర ఐటీ విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ జన్మదినాన్ని పురస్కరించుకుని సత్యవేడు నియోజకవర్గం పరిధిలో 7 మండలాల కేంద్ర పరిధితో పాటు గ్రామాల్లో టీడీపీ నాయకులు నారా లోకేష్ జన్మదిన వేడుకలను వైభవంగా నిర్వహించుకున్నారు. ఈ సందర్భంగా నాగలాపురం, సత్యవేడు మండలాల్లో శంకర్ రెడ్డి పాల్గొన్నారు. నాగలాపురం మండల కేంద్రంలోని మండల టీడీపీ అధ్యక్షుడు శ్రీనివాస్ యాదవ్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన భారీ కేక్ ను శంకర్ రెడ్డి చేతుల మీదుగా కట్ చేశారు. అనంతరం అన్నదాన కార్యక్రమం నిర్వహించారు. అనంతరం ఏర్పాటు చేసిన సమావేశంలో శంకర్ రెడ్డి మాట్లాడుతూ యువగలం పాదయాత్రలో ప్రజలకు ఇచ్చిన హామీలన్నీ అధికారంలోకి వచ్చిన తర్వాత నెరవేరుస్తూ వస్తున్న ఘనత లోకేష్ కే దక్కిందన్నారు. నారా లోకేష్ ఇలాంటి జన్మదిన వేడుకలను 100 ఏళ్ల పాటు నిర్వహించుకుని ఆయురారోగ్యాలతో ఉండాలని ఆయన కోరారు. ఈ కార్యక్రమంలో మాజీ ఎమ్మెల్యే హేమలత, పల్లి కొండేశ్వర స్వామి ఆలయ ట్రస్ట్ బోర్డు సభ్యులు శ్రీనివాసులు నాయుడు, వెల్సన్ మండేలా, టీడీపీ యువ నాయకులు ప్రణీత్ రెడ్డి, పార్థిబ్ అనే, తేన్ అరుసు, ఎండి కుమార్, ఆటో బాలాజీ మరియు మండల టీడీపీ నాయకులు పాల్గొన్నారు. ఎక్కువ మంది ఒక బీసీలు ఉన్న మండలం ఏదంటే నాగలాపురం. అదే సమయంలో ఎక్కువ పార్టీ పరంగా ఎక్కువ ప్రతిష్టతతో ఎక్కువ కమిట్మెంట్తో పనిచేసే ఒక మండలం ఏదైనా ఉన్నది అంటే అది సత్యవేడిలో మన నాగలాపురం ఒక్కటే నేను ఎక్కడ చెప్పగలను. అందరూ చాలా కమిట్మెంట్గా పనిచేసేవాళ్ళు. పార్టీ అంటే ప్రాణాలు ఇచ్చేవాళ్ళు. కానీ ఆ కార్యకర్తల్ని కాపాడుకునే నాయకుడు, మంచి నాయకుడు మనకు కావాలి. ఈరోజు మనం చూస్తూ ఉన్నాం, మన అనేకమైనటువంటి కష్టాలు పడుతూ ఉన్నాం. ఆ సమయంలో దేవుడు మనకి ఒక మంచి నాయకుడు మన సెక్రటరీ గారిని పంపించున్నారు. లేదంటే మనం ఒక్కొక్కడు ఒక్కొక్క దశ తెలియకుండా పోయి ఉండేవాడు. అవునా కదా? అవును. మనం అందరం ఆయనకు సహకరించి ఆయనతో ఉండి మనం పనులు చేసుకుంటూ ముందుకెళ్ళామంటే అభివృద్ధి ఆయనకే కాదు మనకే కూడా అభివృద్ధి. ఈ సందర్భంగా ఈవేళ మన ప్రజల నాయకులు లోకేష్ గారి జన్మదినం. ఈ సందర్భంగా ఇక్కడికి వచ్చినందుకు చాలా సంతోషంగా ఉంది. మరి ఒకటే నేను చెప్పగలను, ఇక్కడ నాగలాపురంలో చాలా యువత ఉంది. ఈ యువతకి లోకేష్ గారు ఒక మార్గదర్శనం. మన అమరావతి సృష్టికర్త, ఆంధ్ర ఇష్టమైన నాయకుడు, మన ప్రీతమ ముఖ్యమంత్రి వర్యులు శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారి బుద్ధిబిడ్డ శ్రీ నారా లోకేష్ గారికి ఈరోజు మన జన్మదిన శుభాకాంక్షలు. మరియు ఆయన యువకాలం ద్వారా ప్రజల యొక్క మనసులోని ప్రతి మాటను తెలుసుకొని దానికి అనుగుణంగా గవర్నమెంట్ ఫామ్ చేస్తేనే మనకు ఏ యొక్క అవసరాలైనా కానీ తెలుసుకున్న దాన్ని గవర్నమెంట్ వస్తానే ఇంప్లిమెంట్ చేసిన కనుక మన లోకేష్ గారికి చెందుతుంది. అలాగే 100 సంవత్సరాలు మంచి ఆరోగ్యంతో అన్న ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. జై తెలుగుదేశం, జై లోకేష్ అన్న. నమస్కారం సార్. జాగో బాకీనగర్ చలో బాలాపూర్ నినాదంతో ఈ నెల 24న నిర్వహించే తలపెట్టిన సందర్భంగా ధర్మరక్ష సభను పురస్కరించుకొని ఈ రోజు బాలాపూర్ గ్రామంలో అఖిలపక్ష నాయకులు ప్రత్యేక సమావేశం నిర్వహించడం జరిగింది. గ్రామ సభకు సంబంధించిన గోడ పత్రికను ఆవిష్కరించి ఇంటింటికి తిరిగి ప్రజలను చైతన్యపరిచారు. ఈ సందర్భంగా నాయకులు మాట్లాడుతూ 24వ తేదీన హిందూ ధర్మ పరిరక్షణ కోసం నిర్వహిస్తున్న ఈ సభకు ప్రతి ఒక్కరు స్వచ్ఛందంగా తరలివచ్చి విజయవంతం చేయాలని కోరారు. ధర్మాన్ని కాపాడుకోవడం మనందరి బాధ్యత అని ఈ సభ ద్వారా ఐక్యతను చాటాలని వారు పిలుపునిచ్చారు. ఈ సమావేశంలో కొలం శంకర్ రెడ్డి, చిగిరింత నరసింహారెడ్డి, వంగేటి లక్ష్మారెడ్డి, ఎల్లారెడ్డి, బొర్ర రవి, కల్లెం నిరంజన్ రెడ్డిలతో పాటు గ్రామ ప్రముఖులు, యువకులు మరియు పెద్ద సంఖ్యలో కార్యకర్తలు పాల్గొన్నారు. నేతాజీ సుభాష్ చంద్రబోస్ కి కొనసాగింపే ఇటువంటి కార్యక్రమాల యొక్క ఆలోచన. ఈ యొక్క వేదిక, ప్రెస్ మీట్ వేదిక చూస్తే
ఒకటి స్పష్టంగా అర్థమవుతుంది, ఈ ఉద్యమం యొక్క స్ఫూర్తి. భాగ్యనగర్ గణేష్ ఉత్సవ సమితి యోజన విభాగం గణేష్ సేన ఆధ్వర్యంలో రాజకీయాలకు అతీతంగా యావత్ హిందూ సమాజాన్ని, దేశాన్ని ముందున్నటువంటి ఒక సమస్యకు బాలాపూర్ నుంచే ఈ యొక్క ఉద్యమానికి రాబోయే రోజుల్లోపట నాంది పలకాలనేటువంటి ఆలోచనలో భాగంగా బాలాపూర్లో 24వ తేదీ ధర్మరక్షణ సభను ఏర్పాటు చేయడం జరిగింది. 1980 లోపట ఆనాడున్నటువంటి పరిస్థితుల లోపట బాలాపూర్ స్ఫూర్తి కేంద్రంగా నిలిచింది. ఇక్కడ అందించినటువంటి స్ఫూర్తి యావత్ భాగ్యనగరం లోపట సామూహిక గణేష్ ఉత్సవాలకు అడుగు ముందుకేసినాయి. భాగ్యనగరం అందించినటువంటి స్ఫూర్తి యావత్ దేశం ఈనాడు కొనసాగిస్తా ఉంది. కాబట్టి భాగ్యనగరం బాలాపూర్లో ఈ సభ నిర్వహించడం యావత్ నగరానికి ఆ స్ఫూర్తిని అందించేటువంటి ఉద్దేశం. పోలీస్ శాఖ వారికి ఉండేటువంటి ఆలోచనలు తప్పకుండా ఉంటాయి. మాకు హైకోర్టు అనుమతి ఇచ్చింది. రాష్ట్ర హైకోర్టుకు మేము ధన్యవాదాలు చెప్తున్నాం. అదే సందర్భం లోపట పోలీసు శాఖ ద్వారా వచ్చేటువంటి ప్రతి సూచనను గమనిస్తూ వారు పోలీసు శాఖ ఇప్పటికే కట్టుదిట్టమైనటువంటి భద్రతా ఏర్పాట్లలో నిమగ్నమైంది. అన్ని రకాలైనటువంటి జాగ్రత్తలు వాళ్ళు ఇప్పటికే ప్రారంభం చేసేది. వారు నిర్వాహకులుగా మేము సమన్వయం చేస్తూ ఈ సభను శాంతియుతంగా ప్రజాస్వామ్య పద్ధతి లోపట నిర్వహిస్తాం. కాబట్టి నగర ప్రజలకు ఎటువంటి పుకార్లు నమ్మకుండా, ఎటువంటి అనవసరమైనటువంటి విషయాల జోలికి పోకుండా మన ఉద్దేశం చాలా స్పష్టం. ఇది సంస్థలో పార్టీల ఎజెండాను కాకుండా సమాజం ఎజెండాగా ఈ విషయాన్ని మరల్చిన రోజున, సమస్యకు కదలిన రోజున ఈ సమస్యకు శాశ్వత పరిష్కారం వస్తుంది. కాబట్టి ఇప్పటికే ఈ ప్రాంతము భాగ్యనగరం లోపట అనేక ప్రాంతాల నుంచి సాధారణమైనటువంటి ప్రజల లోపట ఈ కార్యక్రమం మీద చర్చ జరుగుతుంది. మొన్న చిలుకూరు బాలాజీ స్వామి ఫోన్ చేసి చెప్పిండు, మాదాపూర్లో ఒక ఇంట్లో పూజకు పోతే ఆ పని మనిషి చెప్తుందట, అమ్మా నేను శనివారం రాను అంటే, ఎందుకు రానంటే బాలాపూర్ సభకు పోవాలమ్మా, మా పొట్ట కొడుతున్నారమ్మా అనేటువంటి విషయము పని మనిషిలో కూడా చైతన్యం వచ్చింది. కాబట్టి అనేక కుల వృత్తుల లోపల ఈరోజు చర్చ వచ్చింది. ఏ రకంగా ఈ చొరబాటుదారుల సమస్య కారణంగా కుల వృత్తులు నిర్వీర్యమవుతున్నాయో, అదేవిధంగా ప్రతి వ్యక్తి లోపల చర్చ వచ్చింది. మన ఆరోగ్యం మీద ఏ రకమైనటువంటి జిహాద్ నడుస్తుంది కల్తీ ఫుడ్ కారణంగా. ఫుడ్ జిహాద్ మీద ఈ రోజున సాధారణమైనటువంటి వ్యక్తుల లోపల చర్చ తీసుకురాగలిగినాం. అదే సందర్భం లోపల ప్రజల యొక్క భవిష్యత్తు, రాబోయే తరం యొక్క భవిష్యత్తు గురించి జంజి యువత ఆలోచన చేస్తుంది. విశ్వనగరం, భాగ్యనగరం ఐటీ హబ్, ఈ ఐటీ హబ్ను రక్షించుకోవాలనుకుంటే నగరాన్ని పట్టి పీడిస్తున్నటువంటి సమస్యకు పరిష్కారం లభించాలని యువత ముందుకు వస్తూ ఉంది. ప్రజల ఆస్తులకు భవిష్యత్తులో రక్షణ కావాలి, ప్రతి కుటుంబం ఈ రోజున ఆలోచన చేస్తూ ఉంది. అదేవిధంగా రాజకీయ పార్టీల్లో కూడా ఆలోచన ప్రారంభమైంది. దేశంలో జరుగుతున్నటువంటి అనేక పరిణామాలు చూసిన తర్వాత ఇవాళ ఒక రకంగా పెనవేసుకొని వస్తున్నటువంటి ఓటు జిహాద్ కారణంగా ఏ రకమైనటువంటి భవిష్యత్తు ప్రమాదాలు వస్తున్నాయో రాజకీయ పార్టీ లోపల ఆలోచన మొదలైంది. అమ్మాయిల భద్రత గురించి ప్రతి తల్లిదండ్రి ఆందోళన చెందుతున్నాడు. ఇదే భాగ్యనగరం లోపల 28,000 మంది అమ్మాయిల ఆచూకీ ఇవాళ తెలియదు, హిందూ అమ్మాయిలది. లవ్ జిహాద్ కారణంగా ఏ రకంగా ప్రతి ఇల్లు ఆలోచన చేస్తుందో మన కళ్ళ ముందర ఉంది. ప్రజాస్వామ్యంలో ప్రతి ఓటర్ తమ ఓటు హక్కు తప్పనిసరిగా వినియోగించుకోవాలని జిల్లా కలెక్టర్ స్నేహ శబరీష్ పిలుపునిచ్చారు. ఈ నెల 25న 16వ జాతీయ ఓటర్ల దినోత్సవాన్ని పురస్కరించుకుని శుక్రవారం హన్మకొండ ఐడిఓసి సమావేశ మందిరంలో జిల్లా అధికారులు సిబ్బందితో కలిసి ఓటర్ల ప్రతిజ్ఞ నిర్వహించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ 18 సంవత్సరాల నిండిన ప్రతి పౌరుడు ఓటర్గా తమ పేరు నమోదు చేసుకోవాలని సూచించారు. జాతీయ ఎన్నికల సంఘం 2011 నుంచి ప్రతి ఏటా జనవరి 25ను జాతీయ ఓటర్ల దినోత్సవంగా నిర్వహిస్తూ ఓటు హక్కు ప్రాధాన్యతపై ప్రజల్లో అవగాహన
కల్పిస్తుందన్నారు. జాతీయ ఓటర్ల దినోత్సవాన్ని పురస్కరించుకుని జిల్లా వ్యాప్తంగా అవగాహన కార్యక్రమాన్ని, ర్యాలీలు, విద్యార్థులకు వివిధ పోటీలు నిర్వహించనున్నట్లు తెలిపారు. ఈ కార్యక్రమంలో అదనపు కలెక్టర్ రవి, డిఆర్డీఓ మేనా శ్రీను, జిల్లా అధికారులు, సిబ్బంది పాల్గొన్నారు. ముందుగా గౌరవ కలెక్టర్ గారి యొక్క నేతృత్వంలో మనందరం కూడా ఈ ఓటర్ల దినోత్సవాన్ని పురస్కరించుకొని ఈ ప్రతిజ్ఞ చేయాల్సి ఉన్నది. పౌరులమైన మేము ప్రజాస్వామ్యంపై ప్రజాస్వామ్య సాంప్రదాయాలను స్వేచ్ఛాయుత ప్రశాంత ఎన్నికల ప్రభావాన్ని కులం, వర్గం, భాష లేదా ఎటువంటి ఒత్తిడులకు elections is the only and one of the important mechanism in our country which treats all citizens equally and fairly. So our responsibility, Election Commission of India and all statutory bodies తీసుకున్నప్పుడు మనవంతు బాధ్యతగా as citizens of this country it is our responsibility to uphold those principles. అంటే lately we have been seeing urban constituencies lo manaki kuda majorly urban district urban constituencies lo we have not been seeing any major voter turnout at all. As in the last parliament elections Cherikapalli lo Vidhanam survey chesaru, the voter turnout was 48.9%, not even 50%. So if that is the situation of voter apathy, then we will lose our rights to question our public representatives. When we don't vote, there is no question of asking anything to them. బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. బీజేపీ ఓబీసీ మోర్చా రాష్ట్ర అధ్యక్షుడు శ్రీ జి ఆనంద్ గౌడ్ మీడియాతో మాట్లాడుతున్నారు. తెలంగాణ భవన్లో మాజీ మంత్రి ఎమ్మెల్యే తలసాని శ్రీనివాస్ యాదవ్ ప్రెస్ మీట్. వైఎస్ఆర్సీపీ నాయకుల ప్రెస్ మీట్. మేడారంలో కూలిన భారీ హోర్డింగ్. ఇది రోజు బులెటిన్. మరో బులెటిన్లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు.